ఇదే విషయంపై మరింత సమాచారం మా రిపోర్టర్ సాదిక్ నడి తెలుసుకున్న సాదిక్ మొత్తానికి కొత్త జిల్లాల్లో సిరిసిల్ల గద్వాల్ జనగాం ఆల్రెడీ గద్వాల్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ ఇప్పుడు సిరిసిల్ల జనగాం కూడా కొత్త జిల్లాల్లో ఏకం చేయడంపై అక్కడ ఉన్నటువంటి నేతలు ఏ విధంగా స్పందిస్తున్నారు, పబ్లిక్ నుంచి ఎటువంటి స్పందన వస్తుంది, పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? క్రాంతి కొత్త జిల్లాలు తెలంగాణ ప్రజలందరికీ కూడా సౌలభ్యంగా ఉండాలి, చాలా సంతోషకరంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. ఎక్కడ ఉద్యమాలు చేయకుండా ప్రజలు ఏదైతే ప్రజల అధిష్టానం మేరకే కొత్త జిల్లాలు ఉండాలి, అందుకోసం అందులో భేషజాలు లేకుండా కూడా ఉండాలని చెప్పి కూడా భావిస్తున్నారు. అందుకోసం జిల్లా వయబిలిటీ ఏ విధంగా ఉంటే దాదాపు అవి చేయాలని కూడా నిర్ణయానికి వచ్చారు. ఇందులో భాగంగానే గద్వాలు, అదేవిధంగా సిరిసిల్ల, వరంగల్ జిల్లాలోని జనగామ ఈ 3 జిల్లాల్లో చేయాలని కూడా సూత్రప్రాయంగా అంగీకరించారు. అయితే కొత్తగా జిల్లా అంటే ఇప్పుడు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వచ్చింది, దానిపైన ప్రజాభిప్రాయ సేకరణ కూడా జరిగింది కనుక సిరిసిల్ల సంబంధించిన దాంట్లో ఆ జిల్లాలో ఎన్ని మండలాలు ఉన్న దానిపైన కూడా ఇంకా కసరత్తు చేయాల్సిన అవసరం ఉంది. అయితే మనకు ఉన్న సమాచారం ప్రకారం 13 మండలాలతో సిరిసిల్ల జిల్లాగా ఏర్పడబోయే అవకాశం ఉంది. దీంతో పాటుగా జనగామ కూడా కొన్ని జిల్లాలు ఇప్పటికే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ లో జనగామ సంబంధించిన కొన్ని మండలాలు యాదాద్రిలోకి అంటే నల్గొండ జిల్లా యాదాద్రిలోకి కలిసాయి. దానికి సంబంధించి దానిపైన కూడా అంటే ఆ జిల్లాలకు మైగ్రేట్ అయినటువంటి మండలాలు మళ్ళీ తిరిగి జనగామలో ఏ ప్రాంతం వరకు తీసుకోవాలి, ఆ జనగామ ఇప్పటి వరకు ఏ నైసర్గిక సరుకు వరకు ఉందన్న దానిపైన కూడా ఇంకా కసరత్తు చేయాల్సిన అవసరం ఉంది. అందుకోసం ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని అంటే ప్రత్యేకమైన కమిటీ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే 11వ తారీఖు రోజే ఈ కొత్త జిల్లాలు ఏర్పడబోతున్న నేపథ్యంలో అంతకు త్వరితగతిన ఎట్లా పూర్తి చేయాలి అంటే దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ దాని యొక్క డయాగ్రామ్, దాని యొక్క భౌగోళికమైనటువంటి పటాలు రావాల్సిన అవసరం ఉంది. ఏ జిల్లా ప్రజలు అంటే ఏ మండల ప్రజలు ఏ జిల్లాలో ఉన్నాము, ఏ మండలాల సంబంధించిన వాళ్ళు ఏ రెవెన్యూ డివిజన్ ఉన్నానికి తెలియాల్సిన అవసరం ఉంది. అందుకోసం ఓ హైపవర్ కమిటీ లాంటిది వేసే యోచనలో ఉంది. ఈ రోజు 5 జిల్లాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చ చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా సంబంధించినటువంటి నేతలతో చర్చించిన తర్వాత ఈటల రాజేందర్ మరోమారు కూడా సిరిసిల్ల జిల్లా ఏర్పాటు, అదేవిధంగా మెట్పల్లి, కోరుట్ల సంబంధించిన రెవెన్యూ డివిజన్ల పైన కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకారం తెలిపినట్టు తెలుస్తుంది. వారు ఎంసీహెచ్ఆర్డీలో మరోసారి సమావేశం అవుతున్నారు. ఎందుకంటే సిరిసిల్ల జిల్లా ఏర్పాటు తరుణంలో అక్కడ ఏ మండలాలను ఏర్పాటు చేయాలి, ఏ మండలాలు ఉంటే వైబిలిటీ ఉంటుందనిపైన కూడా క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తున్న నేపథ్యంలో మరోమారు కూడా కరీంనగర్ జిల్లా సంబంధించిన ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రితో భేటీ కానున్నారు. ప్రస్తుతం వరంగల్ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధితో క్యాంప్ ఆఫీస్ లో మీటింగ్ అవుతుంది. వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు మాత్రం జనగామ కనుక జిల్లా చేసినట్టు చాలా సంతోషకరమైనటువంటి వార్తని కూడా వాళ్ళు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే జనగామ కోసం ఒక జిల్లా కోసమే 2 ప్రాణాలు తీసుకున్నటువంటి సందర్భం ఉంది. అందుకోసం తెలంగాణలో ఇక అటువంటి పరిణామాలు ఉండకూడదు, ఆత్మహత్య చేసుకునే పరిణామం ఉండదు. ఒక జిల్లా కోసం ప్రజల అభిష్టానం ఉన్నప్పుడు తప్పనిసరిగా జిల్లా చేస్తే అభ్యంతరం లేదని కూడా చేసిన నేపథ్యంలో జనగామ కూడా జిల్లా చేయబోతున్నారు. దీంతో పాటుగా గద్వాలు నడిగడ్డ ప్రాంతం గద్వాలకు ఉన్నటువంటి చారిత్రక నేపథ్యం, అక్కడ ఉన్నటువంటి వనరుల నేపథ్యంలో దాన్ని కూడా చేసేందుకు కూడా ముఖ్యమంత్రి సూత్రప్రాయంగా అంగీకరించారు. తేదీనప్పటికీ కొన్ని జిల్లాలో మొత్తం 17 జిల్లాలు ఉన్నప్పటికీ 20 జిల్లాలు కాబోతున్నాయి. మొత్తం తెలంగాణ రాష్ట్రం 30 జిల్లాలతో ఉండబోతుంది. అయితే 29వ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో 29 జిల్లాలు ఉంటాయా అన్న దానిపైన కూడా చర్చ జరుగుతుంది. అయితే 29 జిల్లాలు ఉంటాయా లేకపోతే 30 జిల్లాలు ఉంటాయని ఇంకా తెలియాల్సి ఉంది. ఈ రోజు సాయంత్రం కల్లా ఎన్ని జిల్లాలు పెరుగుతాయి, ఎన్ని మండలాలు, ఎన్ని రెవెన్యూ డివిజన్ దానిపైన కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధితో మాట్లాడుతున్నాం. ఆ తర్వాత ఆదిలాబాద్, ఖమ్మం, హైదరాబాద్ సంబంధించిన జిల్లా ప్రజాప్రతినిధితో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చించనున్నారు. రైట్ సాదిక్, థ్యాంక్ యూ.